కావలిలో ఒక గిరిజన మహిళను వివస్త్రణ చేసి రోడ్ల మీద కొట్టడం అనేది అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది అని అడుగుతా ఉన్నాను. కావలిలో ఒక గిరిజన మహిళను తెలుగుదేశానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి వివస్త్రణ చేసి రోడ్ల మీద కొట్టి హింసించినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు కేసు తీసుకోలేదట. కేసు తీసుకోకపోవడం ఏంటండి? ఒక గిరిజన దళిత మహిళను వివస్త్రణ చేసి కొట్టినప్పుడు పోలీసులు కేసు తీసుకోకపోవడం అనేది అసలు ఎక్కడైనా ఉందా? కేసు తీసుకోలేదు సరికదా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి ఆ రోజు దళితులకు గానివ్వండి, మహిళలకు గానివ్వండి, గిరిజనులకు కానివ్వండి, నేను భరోసాగా ఉంటాను, మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతానని మాటిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు కనీసం ఆ కేసుని పట్టించుకోకుండా కేసుని నీరు కార్చేస్తా ఉంటే కనీసం పట్టించుకోనటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ సోద్యం చూస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. మీరు గిరిజనులు గౌరవాన్ని పెంచొద్దు. కనీసం ఇలాంటి అన్యాయాలు, అరాచకాలు జరిగినప్పుడు మీరు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారా అని చంద్రబాబు నాయుడు గారు నేను కోచింగ్ చేస్తా ఉన్నాను. ఒక పక్కనే దళితుల పైన, కాపుల పైన ఒక పక్కన చంపేసి అసలు కనబడకుండా చేయడం ఒకటైతే, వివస్త్రణ చేసి రోడ్డు మీద కొట్టి ఆమె పట్టుకెళ్ళినటువంటి కేసు పోలీసులు తీసుకోకుండా 19వ తారీఖుని పెట్టినటువంటి కేసును ఈ రోజు వరకు తీసుకోకపోతే అసలు అర్థం ఏంటండి? ఏం జరుగుతుందండి? ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవ్వట్లేదనే విషయం అందరికీ తెలుసు. ఎవరైతే ఆ వివస్త్ర చేసినటువంటి మహిళ కేసు పెట్టిందో ఆ కేసు తీసుకోగలేదు సరికదా? ఆమె కుమారుడి మీద కౌంటర్ కేసు పెట్టించారంటండి పోలీసులు. ఇది ఎక్కడ అసలు సోద్యం అసలు? ఇంత దారుణం జరిగాక ఆ మహిళకు ఎంత బాధతో, వేదనతో చావు బ్రతుకుల మధ్య ఆ పోలీసులను ఆశ్రయిస్తే, పోలీసులే మళ్ళీ ఆవిడని బెదిరించి కేసు తీసుకోకపోగా పైపెచ్చు మళ్ళీ వాళ్ళ అబ్బాయి మీద ఎవడైతే వివస్త్రణ చేశాడో నిందితుడితో వాళ్ళ చుట్టాలతో ఈమె కొడుకు మీద కౌంటర్ కేసు పెట్టించారంటే పోలీసు వ్యవస్థ ఏమైపోయింది? భరోసా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు? మహిళల గౌరవం కాపాడుతానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమైపోయారు? లోకేష్ గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. లోకేష్ గారు ఏమైపోయారు? ఒక పక్కన కాపు యువకులను చంపేస్తారు, ఒక పక్కన దళిత యువతలను చచ్చిపోయేటట్లు ఆత్మహత్యలు చేస్తారు. ఈ రోజున ఒక గిరిజన దళిత మహిళలను రోడ్డు మీద వివక్షగా చేస్తే ఆయనకి కొమ్ము కాస్తూ పోలీసులు, రాజకీయ నాయకులు కాపాడుతున్నారంటే అతను ఎక్స్ కౌన్సిలర్ అట, కూటమి ప్రభుత్వానికి చెందినవాడు. అయితే అయితే మహిళపై అగాత్యాలు చేసేసి, వివస్త్రణ చేసేసి ఇంత దారుణంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలైనా చెప్పి ప్రభుత్వంలోకి రావచ్చు, కానీ మహిళల పట్ల ఎంత దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కనీసం నోరెప్పకుండా మీరు అలా చూడడం బాగోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ గిరిజన దళిత మహిళకు న్యాయం జరగాలి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని అరెస్ట్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఆవిడకి మీరు మంచి చేసి ఆవిడకి న్యాయం చేయకపోతే దళిత సంఘాలు కానివ్వండి, గిరిజన సంఘాలు కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి చూస్తూ ఊరుకోవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోరాటం జరిగేటటువంటి పరిస్థితులు మీరు ఫేస్ చేయవలసి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను.